స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాతో మాట్లాడండి. ఏ విషయాలైతే మా జీవితంలో చాలా ప్రాముఖ్యమో వాటిని మేము గ్రహించినట్లుగా, అర్థం చేసుకున్నట్లుగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. సంఘమంతటిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ఈ దినము వాక్యాన్ని బిడలు వినుచుండగా ఒక్కొక్కరి హృదయాలను మీరు తెరిచి ప్రభా నీ ఆలోచనలను, నీ ఉద్దేశాలను బయలుపరచమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే, ఆర్ వి రియల్లీ సీరియస్ అబౌట్ ఇటర్నల్ లైఫ్? నిత్య జీవం విషయంలో మనం అందరము నిజంగా శ్రద్ధ కలిగి ఉన్న వారమా? ఆర్ వి రియల్లీ సీరియస్ అబౌట్ ఇటర్నల్ లైఫ్? ఈరోజు మనము ధ్యానించే అంశము ప్రాముఖ్యంగా మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 31వ వచనం వరకు మనము చూసుకోబోతా ఉన్నాం. దాని యొక్క ప్యారలల్ స్క్రిప్చర్స్ ఎక్కడ ఉన్నాయంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 30వ వరకు, లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి 30వ వచనం వరకు ఆ ప్యారలల్ స్క్రిప్చర్స్ మనం చూస్తాం. కానీ మెయిన్గా మనం ధ్యానించేది మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 31వ వచనం వరకు మనము ధ్యానించిన ఉన్నాం. ఈ మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్యాసేజ్లో చాలా మటుకు ఈ టాపిక్స్ కొన్ని ఇంగ్లీష్ బైబుల్స్లో ఎలాగుంటుందంటే, రిచ్ యంగ్ మ్యాన్, ఒక ధనవంతుడైన యవనంలో ఉన్న ధనవంతుడు గురించి అన్నట్టుగా టైటిల్స్ మనం చూస్తాం. మనం బహుశా ఎక్కువ ముసలివాడు కాదేమో, యవనస్తుడేమో. కానీ లూకా సువార్త 18వ అధ్యాయంలో 18వ వచనంలో మనం గమనించినట్లయితే, ఈయన కేవలము ఒక యవనస్తుడు కాదు, ఆయన ఒక అధికారి అని కూడా మనము లేఖనాల్లో మనం చూడగలుగుతాం. 18వ అధ్యాయము 18వ వచనము, ఏ సర్టన్ రూలర్ ఆస్క్డ్ హిమ్. అంటే ఈయన కేవలము ఒక యవనస్తుడే కాదు, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు, ఆయన ఒక అధికారి అనే సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈయన ధనవంతుడు, మామూలు ధనవంతుడు కూడా కాదు. ఈ 3 ప్యారలల్ ప్యాసేజెస్ మనం చూసుకున్నట్లయితే, హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ అని మనం చూస్తాం. ఒక ట్రాన్స్లేషన్లో ఎక్స్ట్రీమ్లీ వెల్దీ అంటే చాలా ధనికుడు, ఎక్స్ట్రీమ్లీ వెల్దీ, గ్రేట్ వెల్త్, చాలా డబ్బు కలిగిన వాడు, చాలా ఆస్తిపరుడు. యవనంలో ఉన్నాడు, అధికారి అని పిలువబడుతున్నాడు, చాలా ఆస్తి కలిగిన వాడు. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే పొజిషన్ వైజ్గా ఒక అధికారి. పొజిషన్ వైజ్గా చూసుకుంటే, పొజిషన్ అంటే ఏం కలిగి ఉన్నాడో, చాలా ధనికుడు. ఆ వ్యక్తి ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో మీరు చూడండి, యేసు ప్రభు వారు ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి
పరిగెత్తుకుంటా వచ్చినాడు తన దగ్గరికి. వచ్చి ఆయన మోకాల పైన పడి, మంచి బోధకుడా, నేను నిత్యరాజ్యము స్వతంత్రించుకోవడానికి నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే ఈ వ్యక్తికి ఇంత ధనం ఉన్నప్పటికీ, అధికార స్థానం ఉన్నప్పటికీ ఆయన యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు అంటే యేసు ప్రభు గురించి తెలియకుండా వెళ్ళుంటాడా? ఆయన గురించి తెలుసుకొని ఉంటాడు. ఎందుకంటే యేసు ప్రభు సమాజ మందిరంలో మాట్లాడడము, మార్కెట్ ప్లేసెస్లలో మాట్లాడడము, బోధించడము, స్వస్థతలు చేయడము, ఇవన్నీ గమనించే ఉంటాడు. గమనించే యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. అది ఏమని మాట్లాడుతుంది? ఎప్పుడైనా మనము ఆ రీతికి ఎప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినామా? ఇమాజిన్ చేయండి, ఆయన పరిగెత్తుకుంటూ, హీ ర్యాన్ టు హిమ్ అండ్ ఫెల్ ఆన్ హిస్ నీస్. ఆయన మోకాల మీద పడిపోయినాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇవన్నీ ఆయన కలిగి ఉన్నప్పటికీ ఏదో ఆయన వెతుకుతున్నాడు తన జీవితంలో. మంచి స్థానం కలిగినాడు, బాగా ఆస్తి కలిగినాడు, అయినప్పటికీ ఏదో వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. వెళ్ళి యేసు ప్రభుతో అంటున్నాడు, నిత్య జీవం పొందుకోవడానికి నేనేమి చేయాలి? ఇక్కడ ఒక విషయాన్ని సంబోధిస్తున్నాడు. మంచి బోధకుడా. మంచి బోధకుడా అంటే యేసు ప్రభు అంటాడు, దేవుడు ఒక్కడే కదా మంచోడు, నన్నెందుకు మంచి అని పిలుస్తున్నావు? అక్కడ యేసు ప్రభు తృణీకరించట్లేదు. ఒక రకంగా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, నువ్వు నన్ను మంచి అని సంబోధిస్తున్నావు, దాన్ని తృణీకరించట్లేదు. నేను దేవుడిని కాదు, నన్ను మంచోడని నువ్వు సంబోధించద్దు అనట్లేదు. దేవుడు ఒక్కడే కదా మంచోడు, నువ్వు మంచి బోధకుడు అని నన్ను ఎందుకు సంబోధిస్తున్నావు అని అడుగుతాడు. ఈయన వేసిన ప్రశ్న ఎలాగుందంటే, ఈ 3 గాస్పల్స్ని పక్కన పెట్టుకొని మనం చూసినట్లయితే, మంచి బోధకుడా, నేనేం మంచి పని చేయాలి నిత్యరాజ్యం పొందుకోవడానికి, ఇవన్నీ కలిపి చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఒకటే గాస్పల్ పట్టుకొని మనం చూస్తే మనకు అర్థం కాదు. గుడ్ టీచర్, వాట్ గుడ్ థింగ్ షుడ్ ఐ డూ టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్? యేసు ప్రభు అంటాడు, నువ్వు ఆజ్ఞలను పాటించు. నువ్వు ఆజ్ఞలను పాటిస్తున్నావా? ఏం ఆజ్ఞలవి? దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ పొరుగువాడిని ప్రేమించు అని ఏమంటాడు తెలుసా? ఇవన్నీ 20వ వచనంలో మనం చూస్తాము. బాల్య దశ నుంచే, వెన్ ఐ వాజ్ ఎ బాయ్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఆల్ దిస్, ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను అంటే, ఒకసారి నా ప్రొఫైల్ని ఆలోచన చేద్దాం. చిన్నతనం నుంచే దేవుని మార్గాలలో ఎలా కట్టుకోవాలనో చాలా జాగ్రత్త వహించిన వాడు, మంచి అధికార స్థానంలో పోయినవాడు, బాగా ఆస్తులను సంపాదించినవాడు, ఇప్పుడు కూడా పరిగెత్తుకుంటూ యేసు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలి ప్రభు? చాలా తక్కువ మంది ఈ ప్రశ్నను అడుగుతారు. బహుశా బీద వాళ్ళు అడుగుతున్నారు అంటే ఆశ్చర్యపోయే విషయం ఏం లేదు. కానీ అన్ని సమృద్ధిగా ఉండి, ధనము, ఆస్తులు కావలసిన అన్నీ ఉన్నప్పటికీ
నాకు నిత్య జీవము కావాలి అని అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది కనబడతారు. అయితే ఈ వ్యక్తి ఇవన్నీ కలిగినప్పటికీ ఆయనకు నిత్య జీవం కోసము వేటాడుతున్నట్లుగా వెతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎంతో ఆశతో యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి అని అడుగుతున్నాడు, అయ్యా మంచి బోధకుడా, నేనేం మంచి పని చేయాలి నిత్య జీవం పొందుకోవడానికి? ఇంకా ఈ 3 గాస్పల్స్ని మనం కలిపి చూసుకున్నట్లయితే నాలో ఏం కొదువైతుంది అని అడుగుతున్నాడు ఆయన. దానికి యేసుక్రీస్తు ఇచ్చిన జవాబు ఏంటిదంటే, నీలో ఒకటి కొదువుగా ఉంది. ఈయన ఆలోచన అంతా ఏముందంటే, నేను నిత్య జీవం పొందుకోవడానికి బహుశా ఇది చేయాలేమో, నిత్య జీవం పొందుకోవడానికి నేను అది చేయాలేమో, ఇంకా నేను చేయవలసిన మంచి ఇంకేముంది, ఏదైనా బహుశా నేను చేస్తే నాకు నిత్య జీవం పొందుకుంటానేమో, ఈ మంచి బోధకుడు నాకు బోధిస్తాడేమో అనే ఆలోచనతోని యేసయ్య పాదాల దగ్గరికి వచ్చినాడు ఆయన. నిత్య జీవము సహోదరులారా, మనకు తెలుసు ఇది చేయడము అది చేయడం అని కాదు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన యేసును మనం కలిగి అంగీకరించి ఆయనలో ఉంటూ ఆయనలో నడిచినప్పుడు ఆ యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకుంటామని మనకు తెలుసు. మన విశ్వాసం ద్వారానే రక్షించబడతాము. ఏదో క్రియల మూలంగా ఇది చేస్తే నాకు చెప్పు, నాకు నిత్య జీవం దొరుకుతుందా, అది చేస్తే చెప్పు నిత్య జీవం దొరుకుతుందా? నిత్య జీవం అనేది ఇది చేస్తే దొరికేది కాదు, అది చేస్తే దొరికేది కాదు. కానీ ఆ నిత్యత్వం నుంచి ఇక్కడికి ఈ భూమిపైగా వచ్చిన ఆ యేసును ఎప్పుడైతే మనం కలిగి చోటునిచ్చి ఆయనతో మనం సాగుతామో అప్పుడు ఆ నిత్య జీవాన్ని మనం కలిగిన వారు. ఈయనకు మంచి ప్రశ్ననే ఉంది సహోదరులారా. ఇప్పటి వరకు ఈ స్టోరీని మనం గమనించినట్లయితే ఆయన నిత్య జీవ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్లుగా కనబడుతున్నాడు. ఈ దినాలలో మనం అడిగినట్లయితే చాలా మందిని ఏ విషయంలో చాలా సీరియస్గా ఉన్నావు అని అంటే, నేను నిత్య జీవితంలో అడుగు పెట్టడానికి నేను బాగా సిద్ధపడుతున్నాను, నాకు అది చాలా ప్రాముఖ్యమైంది, డబ్బు కంటే ఆస్తుల కంటే నేను కలిగిన వాటి అన్నిటికంటే ముఖ్యమైన విషయము నిత్య జీవము, నేను దానికోసం సిద్ధపడుతున్నాను అని చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఈయన యొక్క జీవితాన్ని మనము మొదటి భాగంలో మనం గమనించినట్లయితే ఆయన ఎట్లా పరిగెత్తుతున్నాడు, ఎలా యేసయ్య పాదాల దగ్గర పడుతున్నాడు, అయ్యా మంచి బోధకుడా అంటున్నాడు, నేను ఏ మంచి పని చేయాలంటున్నాడు, నేను చిన్నతనం నుంచే ఆజ్ఞలను లోబడుతూ చిన్నప్పటి నుంచే నేను జాగ్రత్తగా ఆ మాటల ప్రకారము నా జీవితాన్ని కట్టుకుంటున్నాను అంటున్నాడు. ఇంకా ఏం చేయాల, నాలో ఏం కొదువై ఉంది? సహోదరులారా, అక్కడి వరకు బాగుంది. చాలా మంది అక్కడి వరకు రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిత్య జీవితం కోసము, నిత్యత్వాన్ని పొందుకోవడానికి యేసు ప్రభుని చాలా మంది వెంబడించరు. చాలా మంది యేసు ప్రభుని వెంబడించడానికి రకరకాలైన కారణాలు ఉన్నాయి, నిత్య జీవం కోసం కాదు. ఒక సందర్భంలో యేసు ప్రభు వారు ఆ యొక్క వెంబడిస్తున్న ఆ యొక్క క్రౌడ్, ఆ యొక్క జన సమూహము వైపున చూసి ఏమంటాడంటే, నేను భోజనం పెడుతున్నాను కాబట్టి మీరు నా వెనకాల వస్తున్నారు, నేను నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాను,
దానికోసం మీరు వెతకండి, మీరు దానికోసం నా వెనకాల రావడం లేదు అని చెప్పినాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం కోసం యేసు ప్రభుని కలిగి ఉంటారు. కొందరు దీవెనల కోసం యేసు ప్రభు కావాలి, కొందరు అద్భుతాల కోసం యేసు ప్రభు కావాలి, కొందరికి సమస్యలు తీర్చడానికి యేసు ప్రభు కావాలి. కానీ నిత్య జీవం పొందుకోవడానికి, నిత్యత్వంలో అడుగు పెట్టడానికి నాకు యేసు ప్రభు కావాలి. నేను మునిగిపోతున్నాను, నేను నాశనం అయిపోతున్నాను, ఆ నిత్య జీవితము నాకు కావాలి, ఆ నిత్య జీవము ఇచ్చేవాడు నాకు కావాలి, ఆ నిత్యత్వం కోసము నన్ను నేను సిద్ధపరచుకోవాలి అని చెప్పే క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉంటారండి. ఈ వ్యక్తి చూడండి, నిత్య జీవం గురించి ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు. ఏ రీతిగా యేసు ప్రభు పాదాల దగ్గర పడుతున్నాడు, ఎలా తగ్గించుకుంటున్నాడు, ఎలా సంబోధిస్తున్నాడు, ఎలా ఆయన ఒక మంచి బోధకుడని గుర్తిస్తున్నాడు. నాలో ఏం తక్కువైందని అడుగుతున్నాడు. ఈ దినాలలో నిత్య జీవితానికి సంబంధించిన విషయాలలో మనము దేవుని దగ్గరికి వెళ్ళి నాలో ఏం తక్కువైతుంది ప్రభు అని అడిగినామా ఎప్పుడైనా? ప్రభువా, నీ రాజ్యంలో ప్రవేశించకుండా నా జీవితంలో ఏం తక్కువైంది, నేనేం చేయాలి ప్రభువా సరిదిద్దుకోవడానికి? నాతో మాట్లాడవా, నాకు చూయించవా, నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అని యేసయ్య పాదాల దగ్గరికి ఎప్పుడైనా మనం వెళ్ళి పడ్డామా అట్లా? అని అట్లా బతిమలాడినామా, అడిగినామా? అనుకుంటాం నేను కరెక్ట్గానే ఉన్నాను, నాలో ఏం తక్కువ ఉంది. సహోదరులారా, ఒకవేళ ఈ వ్యక్తి నేను మంచిగానే ఉన్నా కదా, చిన్నతనం నుంచి నేను దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తూనే ఉన్నాను కదా, భక్తితోనే ఉన్నా కదా, నాలో ఏం తక్కువ అయింది అని ఒకవేళ ఆలోచన కలిగిన వాడైతే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర పడేవాడు కాదు, ఆయన మోకాల పైన పడేవాడు కాదు, ఆయనను బతిమలాడేవాడు కాదు. ఆయనకి తన జీవితంలో ఆ నిత్య జీవం పొందుకోవడానికి ఏం కొదువైతుంది అని తెలుసుకోవడానికి వెళ్ళినాడు. సహోదరులారా, ఈ దినాల్లో అటువంటి క్రైస్తవులు ఎక్కడున్నారు చెప్పండి? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనం దేవుణ్ణి ఏ రీతిగా వాడుకోవాలో అవే చూస్తున్నాం. మన అవసరతలు తీర్చడానికి, మన సమస్యలు తీర్చడానికి, మన ఆశీర్వదించడానికి, మనకు కావాల్సినవన్నీ అందించడానికి, ఇవన్నీ దేవుడు చేస్తాడు, చేయడం కాదు. ఇవన్నీ దేవుడు చేస్తాడు, చేయడం కాదు. కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఏ నిత్య జీవం అయితే నువ్వు ఇవ్వడానికి వచ్చినావో, ఆ నిత్యమైన పిలుపుతో నువ్వు పిలిచినావో ఆ పరలోకం వైపున, ఆ పరలోకంలో అయా ఆటంకంగా ప్రవేశించకుండా, ఆటంకంగా నా జీవితంలో ఉన్న ఏంటిదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాతో మాట్లాడవా? నేను సీరియస్గా ఉన్నాను ప్రభువా. I want to know what is truly lacking in my life. ఎప్పుడైతే మనము ఈ ప్రిమైస్ పైన ఆధారపడతాం, ఎటువంటి ప్రిమైస్ అంటే ఎటువంటి దానిపైన మనము ఆధారం చేసుకుంటామంటే, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ మీ, నాలో ఇంకేమీ కొదువ లేదు అనే ఆలోచనతోని మనం బ్రతికేస్తాం. హల్లెలూయా. ఏ మనిషి అయితే నాలో ఏం తక్కువ ఉంది, అన్ని చేస్తున్నాను కదా, అన్ని బాగానే ఉన్నాయి కదా, భక్తితోనే ఉన్నాను కదా, ప్రార్థనలు అటెండ్ అవుతున్నాను కదా,
అనే ఆలోచనతో బ్రతుకుతాడో అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా సిద్ధపడలేడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. వాళ్ళ గురించి వాళ్ళకే ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. తగ్గించుకొని బహుశా నా జీవితంలో ఇంకేమైనా తక్కువ ఉందేమో, బహుశా నా జీవితంలో ఏమైనా బలహీనతలు ఉన్నాయేమో, బహుశా నా జీవితంలో ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నాయేమో, ఎవరు ఆలోచన చేయరు. ఆలోచన లేనివాడు యేసే పాదాల దగ్గర పోయి ఎలా పడతాడండి? ఆలోచన లేనివాడు యేసే పాదాల దగ్గర పోయి పడి ఎందుకు అడుగుతాడు? నాలో ఏమైనా తక్కువైతే నాకు చూపించు, నేను ఇంకేం చేయాలి? నువ్వు మంచి బోధకుడివి, నీ దగ్గర నాకు జవాబు దొరుకుతుందని నేను వచ్చినాను. ఈ దినాలలో, ఈ చివరి దినాలలో మనం దేవుని సన్నిధానంలో అడగవలసిన చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. డోంట్ బీ టూ ఓవర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ఓన్ స్పిరిచువల్ లైఫ్. నాలో ఏం తక్కువైంది అనే ఆలోచన కలిగిన వాడు ఎప్పుడు కూడా పరిశీలించుకోలేడు. తన వ్యక్తిగత జీవితాన్ని పరీక్ష చేసుకోలేడు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అడగలేడు. తెలుసుకోవడానికి ప్రయత్నము చేయలేడు. ఎందుకంటే నాలో ఏం తక్కువ ఉంది అని ఆలోచన కలిగిన వాడు ఇంకా ఎందుకు అడుగుతాడు? ఎందుకు తెలుసుకుంటాడు? ఎందుకు బాగవ్వాలని కోరుకుంటాడు? తనకు దేవుడు నిత్య జీవం అయితే వాగ్దానం చేస్తున్నాడో దాంట్లో ఇంకా జాగ్రత్త పడడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు? నేను జాగ్రత్తనే ఉన్నాను అనుకున్నవాడు. ఎప్పుడైతే ఈ ప్రశ్నని యేసుప్రభుని అడిగినాడో, నాలో ఏం తక్కువ ఉంది నేను సరిదిద్దుకోవడానికి అన్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నీలో ఒక్కటి తక్కువ అయింది అని అడిగిన. సహోదరులారా, దయచేసి జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి. ఆత్మీయత కేవలము నాలో ఏదో తక్కువైంది అని తెలుసుకోవడంలో లేదు. ఆత్మీయత ఏదో తక్కువైందని యేసు ప్రభు దగ్గర పోయి ప్రార్థన చేయడంలో లేదు. నిజమైన ఆత్మీయత యేసు ప్రభు ఏది తక్కువైందో చెప్తున్నాడో అది సరి చేసుకోవడంలో ఉంటుంది. మరలా రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆత్మీయత, స్పిరిచువాలిటీ, ట్రూ స్పిరిచువాలిటీ మనము అవును నాలో ఏదో తక్కువ అవుతుంది అనే ఆలోచన కలిగి ఉండడంలో లేదు. కేవలము ఆ ఆలోచన కలిగి యేసే పాదాల దగ్గరికి పోయి ప్రభువా నువ్వు మాట్లాడు, ప్రభువా నువ్వు చూయించు, నన్ను ప్రభువా నాతో మాట్లాడు అని చెప్పడంలో లేదు. కానీ నిజమైన ఆత్మీయత ఆయన మాట్లాడినప్పుడు దాన్ని గుర్తించి ఆయన స్వరాన్ని విని పరిశుద్ధాత్మ దేవుడు ఏది మాట్లాడుతున్నాడో, మన మనసాక్షితో దేవుడు ఏది మాట్లాడుతున్నాడో దాన్ని విని అది సరిదిద్దుకొని ఆయనకు లోబడి దాన్ని వదిలేసి ఎప్పుడైతే యేసుతో కొనసాగుతామో వెంబడించే విషయంలో అక్కడ మన నిజమైన ఆత్మీయత కనబడుతుంది. ఎవరు దేవునిలో ఎదుగుతున్నారు, ఎవరు దేవునిలో తీవ్రంగా నడవడానికి ఇష్టపడుతున్నారు,
ఎవరు దేవుని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారంటే, ఇప్పుడు చూడండి, ఒక ఫేక్ క్రిస్టియానిటీ నేను చూపెట్టచ్చు, ఫాల్స్ హ్యూమిలిటీ నేను చూపించచ్చు, లేని తగ్గింపు, ఒక మోసకరమైన జీవితం నేను చూపించచ్చు. ఎట్లా? ఈ రకంగా ఎట్లా? నేను నా జీవితంలో ఏం బలహీనతలు ఉన్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, బ్రదర్ సిస్టర్ నేను దేవుని సన్నిధిలో వెతుకుతున్నాను. ఇవంతా ఇట్ మైట్ బి ఫాల్స్, అదంతా మోసకరం కావచ్చు. ఎలా చెప్తారు బ్రదర్ మోసకరం అంటే? ఒక నిజంగా ఆత్మీయంగా నడిచేవాడు నాకు ఈ ఆలోచన కలిగి ఉందని చెప్పడమే కాదు, నేను వెతుకుతున్నాను అని చెప్పడమే కాదు, ఇక దేవుడు నాతో ఇది మాట్లాడినాడు, ఇది నేను సరి చేసుకుంటున్నాను, అక్కడ ఎండ్ అవుతుంది. కానీ మోసంలో బ్రతికేవారు, ఇతరులను మోసం చేసేవారు ఏం చేస్తారు తెలుసా? చాలా స్పిరిచువల్గా మాట్లాడతారు. లేదు బ్రదర్, నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి, నేను నిజంగా చాలా అది దేవుని విషయాలలో నేను దేవునికి అయిష్టంగా ఉండకూడదు, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, చాలా మాట్లాడతారు. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, నేను చాలా ఉపవాసం. కొందరైతే ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం ద్వారా ఇతరులతో ఏం మాట్లాడుతున్నారంటే, మేము చాలా ఆత్మీయంగా ఉన్నాం చూడండి, మేము ఇవన్నీ వెతుకుతున్నాము, ఇవన్నీ మేము తెలుసుకోవడానికి సహోదరులారా, నువ్వు ఉపవాసం ఉండు, ఉపవాసము లేకుండా ఉండు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది వినకుండా, సరి చేసుకోకుండా నువ్వు దేవుడిని వెంబడించలేవు. నిజమే, దేవుడు మన గతాన్ని క్షమించినాడు, నిజమే దేవుడు మన గతాన్ని తొలగించినాడు, నిజమే. కానీ ఇప్పుడు నేను దేవుణ్ణిలో అభివృద్ధి చెందుతున్నానా లేదా? ఇప్పుడు నేను కట్టబడుతున్నానా లేదా? ఇప్పుడు నేను ఆత్మీయంగా తీవ్రంగా ఉన్నానా లేదా? ఎక్కడ తెలుస్తుంది? నేను మాట్లాడే మాటలలో కాదు, నేను చూపించే ఆత్మీయతలో కాదు. బ్రదర్, నేను నిజంగా నేను చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను, నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, నేను దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను, నేను ఇన్ని డేస్ ఉపవాసం ఉన్నాను. దాంట్లో లేదు నిజమైన ఆత్మీయత, దాంట్లో మోసం కూడా ఉంది. అందరూ అనుకుంటారు ఇవన్నీ నేను చేస్తున్నాను కదా, నేను ఆత్మీయంగా లేనంటే లేదు. నీ ఆత్మీయత, నా ఆత్మీయత దేనిపైన ఆధారపడి ఉందంటే, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్న ఆ మాటలకు విధేయత చూపించి అది తీసుకోవడానికి, మార్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి నువ్వు ఇష్టత కలిగి ఉన్నావా లేదా, దానిపైన మన ఆత్మీయత ఆధారపడి ఉంటుంది. ఇక్కడి వరకు మీరు స్టోరీ చూసినట్లయితే ఎంత పరిగెత్తినాడినా, చిన్నతనం నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, ఎంత ధనవంతుడు, ఎంత ధనం కలిగి ఉన్నాడు, ఎటువంటి పొజిషన్ కలిగి ఉన్నాడు, ఎటువంటి తగ్గింపుతో సంబోధించినాడు. యేసు ప్రభుని నాకేం తక్కువైందని అడిగినాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు తనలో ఏం తక్కువైందో మాట్లాడినాడో తల కిందకి దించేసినాడు, బాధలో వెళ్ళిపోయినాడు ఆయన. యేసు ప్రభు ఏం చెప్పినాడు? ఈయన చాలా ధనవంతుడు అన్న సంగతి యేసు ప్రభుకు తెలుసు. సో ఈయన ధనమే దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఒక ఆటంకంగా ఉందన్న సంగతిని యేసు ప్రభు గ్రహించినాడు. గ్రహించేమన్నాడు? అయా ఒక పని చేయి, నీలో ఒకటి నేను తక్కువ గమనిస్తున్నా, ఏంటి తెలుసా? అది ఎవరు గమనించని నేను గమనించగలుగుతున్నాను. అదేంటి తెలుసా? ఆ డబ్బు పైన చాలా మనసు కలిగి ఉన్నాను, పని చేయి. ఆ మాటలు చెప్పలేదు కానీ దాని భావం అదే. నువ్వు పని చేయి, నీ ఆస్తి అంతా అమ్మేసి బీదలకు పంచి
నువ్వు అప్పుడు నా దగ్గరికి రా, నన్ను వెంబడించు అంటాడు. అప్పుడు నువ్వు పరలోకంలో చాలా ఆస్తిని సమకూర్చుకుంటావు, నువ్వు బీదలకు ఇచ్చిరా అన్నప్పుడు ఆయన చాలా ధనవంతుడు కనుక హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ. ఎక్స్ట్రీమ్లీ వెల్దీ అంటే ఆ ధనవంతులలో ఒక కేటగిరీ ఎక్కువ అనుకోవాల్సిందే మనం. అంత వెతికినవాడు, అంత అన్వేషించినవాడు నిత్య రాజ్యంతో పోల్చినప్పుడు ఈ తాత్కాలికమైన డబ్బు విడవలేకపోయినాడు. మరలా నేను చెప్తున్నాను సహోదరులారా, డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు, ఆస్తిపాస్తులు దేవుడిచ్చినవి ఆ కలిగి ఉండడంలో తప్పు కాదు. కానీ అది ఒకవేళ నీకు నీ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఒక ఆటంకంగా అయినప్పుడు దేవుడు తన యొక్క డిమాండ్ని పెడతాడు. ఇది నాకు నీకు అడ్డం వస్తుంది, దీన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నాకంటే నేను ఇచ్చే నిత్య రాజ్యం కంటే దీన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, దాన్ని వదిలేసేయ్ అని ఒకవేళ దేవుడు మాట్లాడినాడు అనుకోండి, అప్పుడు మన ఆత్మీయత తెలుస్తుంది. హల్లెలూయా. Our real spirituality lies in obedience to Jesus' words. కేవలము ప్రార్థించడం కాదు, ప్రభువా నా బలహీనతలు చూపెట్టు, ప్రభువా నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నా, లేదు. ఆయన మెలడీ స్వరంతో ఏం మాట్లాడుతున్నాడో అది విని గ్రహించి అది మనం చేసేటట్టుగా ఉండాలి, లోబడేటట్టుగా మనం ఉండాలి, మన చిత్తాన్ని సమర్పించుకునేటట్టుగా ఉండాలి. వీ హ్యావ్ టు సరెండర్ అవర్ విల్. కొన్నిసార్లు కొంతమందికి డబ్బు ఒక ఆటంకం అయిపోతుంది, లాగుతుంటుంది, గుంజుతుంటుంది, డబ్బే సెక్యూరిటీగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వచ్చి కాటు ఆ డబ్బు మీదనే ఇస్తాడు. ఎందుకంటే అదే నిత్య జీవంలోనికి ప్రవేశించకుండా అడ్డుపడుతుంది కాబట్టి. ఒకవేళ దేవుడు అడిగితే ఆ డబ్బుని ఇచ్చేస్తావా సహోదరుడా? ఇప్పుడు లేనివాడు, డబ్బు లేనివాడు, ఆస్తులు లేనివానికి వచ్చి ప్రశ్న అడిగితే వాళ్ళ జవాబు ఏముంటుంది? చాలా ఈజీగా జవాబు చెప్పేస్తారు, ప్రభువా తీసేసుకో అని, నువ్వు అడిగింది నువ్వు తీసేసుకో అని చెప్తారు కదా. బాగా ఆస్తులు ఉన్న వాళ్ళకి నువ్వు అదంతా అమ్మేసి బీదలకి ఇచ్చేసారా అంటే అక్కడ తేలిపోతుంది వాళ్ళు నిత్య జీవాన్ని ఇష్టపడుతున్నారా, ఇహలోకపరమైన జీవితాన్ని ఇష్టపడుతున్నారా, అక్కడ తేలిపోతుంది. జీసస్ బాట్ ఎ కంపారిజన్. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడో అక్కడ మంచి పదం రాయబడి ఉంది, జీసస్ లవ్డ్ హిమ్ అండ్ హ్యాడ్ కంపాషన్ ఓవర్ హిమ్. ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగినాడో నాలో ఏం కొద్దువైంది, అప్పుడు యేసు ప్రభు ఆయనకి ఇచ్చిన జవాబు చాలా ప్రేమతో, చాలా జాలితో ఆయనతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. జీసస్ లవ్డ్ హిమ్ అని చూస్తాం మనం అక్కడ. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, కానీ ఏ విషయాలైతే మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తాడో దేవుడు, అది మనం ఇచ్చేసేటట్టుగా ఉండాలి. కొందరికి డబ్బులు, ఆస్తులు దేవుని కోసం ఇచ్చేయడానికి అది దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా అడ్డుపడేటట్టుగా ఉంటాయి. అటువంటి వారి దగ్గరికి దేవుడు వచ్చి ఏమంటాడు తెలుసా, అది నాకు ఇచ్చే అంటాడు. ఎందుకంటే అది దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఆ వ్యక్తికి అడ్డం పడవచ్చు. కొంతమందికి ఆస్తులున్నా, ఐశ్వర్యం ఉన్నా అది ఇచ్చేమని దేవుడు అడగడేమో. ఎందుకంటే వాళ్ళు దానిపైన మనసు పెట్టలేదు. వాళ్ళు కలిగిన ఆస్తి, వాళ్ళ ధనము ఏ రీతిగా దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం వాడాలో ఆలోచిస్తున్నారు. ఆ ధనం వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి పెద్ద ఆటంకం కాదు. వాళ్ళని అడగకపోవచ్చు దేవుడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పే మాటలు.
కొందరికి రాంగ్ రిలేషన్షిప్స్ ఆటంకం ఉండొచ్చు. ఒకవైపున మనము యేసుప్రభు బిడ్డలమే అంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, అందరితో కలిసి పాలు పొందుతున్నాము, మోకరించి ప్రార్థిస్తున్నాము, బైబిల్ చదువుతున్నాం, కానీ రహస్యంగా ఏముంది? ఒక రాంగ్ రిలేషన్షిప్లో ఇరుక్కోబోయినారు. మగవాళ్ళు ఆడవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు. అటువంటి వాళ్ళతో దేవుడు వచ్చి ఏమని మాట్లాడతాడు? అక్కడ డబ్బు విషయంలో మాట్లాడతాడా? అక్కడికి వచ్చి యేసు ప్రభు ఏం డిమాండ్ పెడతాడంటే, ఇగో ఇది సరి అయింది కాదు, దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ రిలేషన్షిప్ ఫర్ ఇటర్నల్ లైఫ్. నాతో నీకు సంబంధం ఉండాలి అంటే, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే నువ్వు ఇది చేసేయాలంటాడు. ప్రభువా, నాతోని కాదు, నాతోని కష్టం కాదు. ఈ వ్యక్తి ఏ రీతికైతే తల దించుకొని చాలా దుఃఖాక్రాంతుడై యేసుప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఈ దినము మన చర్చ్లో కానీ క్రైస్తవ సమాజంలో కానీ ఒక్కొక్కరిని ఏదైతే విషయాలు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా అడ్డుపడుతున్నాయో బయలుపరిస్తే, నేను అనుకుంటాను 90% మంది యేసుప్రభు రాజ్యాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు తెలుసా? దే డోంట్ వాంట్ టు లీవ్ దోస్ థింగ్స్ ఇన్ లైఫ్. మోర్ దెన్ 90% విల్ లీవ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అండ్ దే డోంట్ వాంట్ టు లీవ్ దీస్ థింగ్స్. వీటిని విడిచిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. ఈ రిలేషన్షిప్ వదిలిపెట్టుకొని రామన్ పిలిస్తే వస్తారా? రారు. యేసు ప్రభుతో ఉన్న రిలేషన్షిప్ పోగొట్టుకోవడానికి ఇష్టపడతారు. దేవుని రాజ్యంలో ప్రవేశించే విషయంలో వెనుక చేస్తారు. కానీ ఈ తప్పుడు సంబంధాలను వదులుకోవడానికి ఇష్టపడరు. కొందరికి వేరే అలవాట్లు, అడిక్షన్స్. ఒకరికి తాగడము, ఒకరికి స్మోకింగ్, కొందరికి వీడియో గేమ్లు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలైన విషయాలు సాతాను గాడు బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నిజంగా నువ్వు దేవునికి సంబంధికుడివేనా? దేవుని రాజ్యంలో ప్రవేశించే ఆలోచన కలిగిన వాడివేనా? అయితే యేసు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన అవసరత ఉంది. వెళ్ళి, ప్రభువా, నాలో ఏం తక్కువైంది అని అడగవలసిన అవసరత ఉంది. నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, నాతోని మాట్లాడు. పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడు. కలల ద్వారా నాతో మాట్లాడు. నా బలహీనతలను నాకు చూయించు. నీ మెల్లటి స్వరము నాకు వినిపించు అని అడగవలసిన అవసరం ఉంది. ఒకవేళ నిత్య రాజ్యంలో ప్రవేశించాలని ఆలోచన కలిగినట్లయితే, లేనట్లయితే మీకోసం కాదు ఈ సందేశం. ఈ సందేశం మీకోసం కాదు. ఈ సందేశం ఎవరి కోసం అంటే, దేవుణ్ణి గౌరవించి దేవునితో ప్రయాణమవి వాళ్ళ యొక్క ప్రయాణమును తుదముట్టించడానికి, ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి తీవ్రంగా తలంచేవారు, జాగ్రత్త పడే వాళ్ళకి సందేశము. దేవుని సన్నిధిలో వెళ్ళవలసిన అవసరత ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అని అడగవలసిన అవసరత ఉంది. ఎక్కడా ఏ విషయాలు నాకు దేవునికి అడ్డం వస్తున్నాయి, నాకు దేవుని రాజ్యానికి అడ్డం వస్తున్నాయి, అవి నేను తెలుసుకోవాలి, వినాలి, నేను సరిదిద్దుకోవాలి, వదిలేసుకోవాలి. ఎందుకంటే టు బీ విత్ గాడ్ ఇన్ ఇటర్నిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ లోకంలో నన్ను ఏది కూడా స్టక్ చేయడానికి వీల్లేదు, ఏవి కూడా నన్ను ఆపివేయడానికి వీల్లేదు, నన్ను గట్టిగా పట్టుకొని బిగబట్టడానికి వీల్లేదు.
ఐ మస్ట్ లీవ్ దోస్ థింగ్స్. కొందరితో దేవుడు, ఇగో నీ సమయం అయిందమ్మా, అయ్యా నీ సమయం అయింది, నా పైన ఆధారపడు, సంపూర్ణంగా నా పని చేద్దురా అని దేవుడు మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళ జాబ్స్ విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ఫర్ దెమ్ జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. దేవుడు ఒకవేళ సుమన్తో మాట్లాడితే వేరే విషయం మాట్లాడచ్చు, బెన్నీతో మాట్లాడితే వేరే విషయం మాట్లాడచ్చు, దుర్గారావుతో మాట్లాడితే వేరే విషయం మాట్లాడచ్చు, క్యారల్తో మాట్లాడితే వేరే విషయం మాట్లాడచ్చు. కానీ ఏవి దేవునికి ఆటంకంగా అనిపిస్తాయో అది ఆయన మాట్లాడినప్పుడు అది వదులుకోగలిగిన సత్తా, ధైర్యము, లోబడే తత్వము మనలో ఉందా? ఇప్పుడు చెప్పండి, ఇన్ని మాటలు ఇంతగా ప్రయాణం చేసిన వ్యక్తి ఆ ఒక్క ప్రశ్న దగ్గర తల దించుకొని యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఏం లాభం? అందుకోసమే ఒకప్పుడు నేను ఇట్లా బ్రతికినాను అని మాట్లాడతారు చూడండి, అటువంటి వారితో ఏమని చెప్పాలంటే అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు, ఇప్పుడు ఎలాగ నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఇప్పుడు ఏది దేవుడు తీసివేయమంటున్నాడో అవి తీసివేస్తున్నావా, ఇచ్చేస్తున్నావా, వదిలేస్తున్నావా? ఆయన ఎప్పుడైతే బాధతో తిరిగి వెళ్ళిపోతా ఉంటాడో ఈ చుట్టుపక్కల ఉన్న శిష్యులకు అర్థం కాలేదు. అయితే ప్రభువా ఎవరు రక్షించబడతారు? మేమైతే సమస్తము వదిలిపెట్టేసి నేను వెంబడిస్తున్నామే. ఎవరు రక్షించబడతారంటే ఇది మనుషులకు సాధ్యం కానిది దేవునితో సాధ్యం అని అక్కడ పలికినట్లుగా చూస్తున్నాం. ఈ నిత్య జీవం అనేది ఆ దేవుడే స్వయాన్న ఒకటి చేసి మన చేతుల్లో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అది నువ్వు ఇది చేస్తే కాదు, అది చేస్తే కాదు. ఇది మనుషులతో అసాధ్యము కానీ దేవునితో సమస్తము సాధ్యము. ఎందుకంటే క్రీస్తు అప్పటికి మరణించలేదు. రాబోయే దినాలలో ఏం చేయబోతున్నాడో, ఏ రీతిగా మనుషులకు కోసం ప్రాణం పెట్టబోతున్నాడో, ఆ మనుషుల కోసం ప్రాణం పెట్టి రక్షణను ఉచితంగా ఇవ్వబోతున్నాడో, ఆ నిత్య రాజ్యము ఉచితంగా ఇవ్వబోతున్నాడో, ఆ నీతిని ఉచితంగా ఇవ్వబోతున్నాడో, అది కేవలము దేవునితోనే సాధ్యము, మనుషులతో సాధ్యం కాదు. అది మనుషులు నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి ఏ మంచి పని చేయాలా అంటే మంచి పనులు చేస్తే నిత్యరాజ్యం వచ్చేది కాదు. ఆ మంచి వాడిని మన జీవితాలలో కలిగినప్పుడు నిత్య జీవాన్ని మనము కలిగే వారంగా ఉంటాం. పేతురు అడుగుతున్నాడు, మేము అన్ని వదిలిపెట్టి వచ్చినాం కదా ప్రభువా. యేసు ప్రభు అంటాడు, నా నిమిత్తము తన తల్లిని, తండ్రిని, వాళ్ళ ఆస్తులను, ఇల్లులను ఎవరైతే విడిచిపెట్టి వస్తారో ఈ యుగంలోనే కాదు రాబోయే యుగంలో కూడా 100 రెట్లు ఎక్కువగా వాళ్ళు పొందుకుంటారు. సహోదరులారా, నీ దగ్గరకు వచ్చి దేవుడు ఏదైతే ఇచ్చేయమంటున్నాడు చూడు, అది తీసేసుకున్నందుకు, నువ్వు ఇచ్చేసినందుకు 1000 రెట్లు నీ కోసం సిద్ధపరుస్తున్నాడు. అయ్యో యేసు ప్రభు కోసము ఇది వదిలేసుకోవాలా, నేను యేసు ప్రభు రాజ్యం కోసము ఇది పోగొట్టుకోవాలా?
యేసు ప్రభు కోసము ఇవన్నీ నేను వదులుకోవాలా? సహోదరుడా, అదే మాట శిష్యులతో అంటున్నాడు, నా నిమిత్తము వాటిని నువ్వు వదులుకున్నట్లయితే. ఇరవై 29వ వచనంలో చూడండి, no one who has left home or brothers or sisters or mothers or fathers or children or fields for me and the gospel will fail to receive 100 times as much as in the present age homes, brothers, sisters, mothers, children, field, and with them persecution, and in the age to come eternal life. ఇక్కడ ఏమంటున్నాడండి? నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఏమేం పోగొట్టుకోవడానికి ఇష్టపడాలా అంటే వాళ్ళందరినీ వదిలిపెట్టుకొని వెళ్ళిపోమని కాదు. ఆ యేసుప్రభు చెప్పినాడు కదా, ఇప్పుడు భార్యను వదిలిపెట్టేస్తా, నా పిల్లల్ని వదిలిపెట్టేస్తా, చలో యేసుప్రభు చెప్పినాడు కదా, అది కాదు. వెన్ జీసస్ ప్లేసెస్ ద డిమాండ్, నేనా నీ భార్యనా అంటే అప్పుడు ఏం చేయాలా? నేనా నీ ఉద్యోగమా అంటే, నేనా నీ ఆస్తి అంటే, నేనా నీ ఇల్లు అని. వెన్ జీసస్ comes and places the demand, then I will say, Jesus, I will follow you. ఇప్పుడు భార్య అంటది, నువ్వు సేవ 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 అన్నావు అనుకో, నేను నిన్ను వదిలేస్తా. కానీ యేసుప్రభు వచ్చేయమంటున్నాడు, నువ్వు నా సేవ చేయాలి. ఇప్పుడు పోరాటం, ఏం పోరాటం అది? భార్య మాట వినాలనా, యేసుప్రభు మాట వినాలనా? సో సమ్టైమ్స్ జీసస్ విల్ కమ్ అండ్ ప్లేసెస్ ద డిమాండ్. ఆ డిమాండ్ ప్లేస్ చేసినప్పుడు ఒక మగవాని పైన, ఒక భర్త పైన డిమాండ్ ప్లేస్ చేసినప్పుడు భార్య కూడా లోబడాలి. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నేను సహకరించాలి, నేను వ్యతిరేకించడం అని కాదు. హల్లెలూయా. పలాంది ఏదైనా దేవుడు ఇగో ఇది మాట్లాడుతున్నాడు, ఇది ఇచ్చేయమంటున్నాడు, భార్య దాన్ని వినాలా, సహకరించాలా? ఎందుకు ఇస్తావు వాళ్ళకి, వాళ్ళకెందుకు చేస్తావు, అది కాదు. అది కాదు. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్. వెన్ గాడ్ ప్లేసెస్ ఎ డిమాండ్, everyone must bow down to the demand. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆ డిమాండ్కి లోబడాలా. ఆ డిమాండ్కి ఒకవేళ భార్య లోబడతలేదనుకో, అయినప్పటికీ లోబడాలా యేసుప్రభుకి. ఆ డిమాండ్కి భర్త లోబడట్లేదనుకో, అయినప్పటికీ భార్య లోబడాలా. ఎందుకంటే మనము మనుషులను ఘనపరచడానికి పిలువబడలేదు, దేవుణ్ణి ఘనపరచడానికి పిలువబడ్డాం. పేతురు ఆ యొక్క శిష్యులు వాళ్ళు చెరపట్టబడినప్పుడు, వాళ్ళని హింసించినప్పుడు, అధికారుల ముందు నిలబెట్టినప్పుడు పేతురు ఏమంటాడు చెప్పండి? అయ్యా, నేను మీకు లోబడాలనో దేవునికి లోబడాలనో మీరు నిర్ణయం తీసుకోండి, మేము మాత్రం దేవునికి లోబడతాం, మీరు ఏమని చేసుకోండి అంటాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు దేవుడు మిమ్మల్ని వచ్చి ఏం అడుగుతాడో ఒకసారి ఆలోచన చేయండి. అనుకుందాం సరిదిద్దుకోవాలని ఆలోచననే కలిగి ఉన్నారు మీరు, అనుకుందాం. యేసు ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళినారే అనుకుందాం. యేసయ్య పాదాల దగ్గర కూడా పడినారే అనుకుందాం.
ఇప్పుడు యేసు ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా నాకు ఏం తక్కువైంది నాకు చూపించు, నా ప్రయాణంలో ఆ నిత్యరాజ్యానికి సంబంధించింది నిన్ను దుఃఖపరిచేవి నా జీవితంలో ఏముందో నాకు బయలుపరచు ప్రభువా అని అందరూ అడిగినారే అనుకుందాం. మీ దగ్గరకు వచ్చి దేవుడు ఏం మాట్లాడుతుండొచ్చు, ఏం అడుగుతుండొచ్చు, నీలో ఏం తక్కువైందని బయలుపరుస్తుండొచ్చు. ఒకసారి ఆలోచన చేయండి. కొందరు అటువంటి ఆలోచన కూడా చేయరు. ఎందుకు తెలుసా? వాళ్ళు బాగా ఇష్టమైందే దేవుడు అడుగుతాడేమో అని కూడా భయానికి కూడా అడగరు. అడిగితే ఇచ్చేయాల్సి వస్తుంది కదా. అడగడం ఎందుకు, పోవడం ఎందుకు, అడగకుండా ప్రార్థనలో కొనసాగుదాము, మీటింగ్లలో కూర్చుందాము, బైబిల్ ఎట్లనే చదువుతున్నాము, చర్చ్ మీటింగ్లు ఎట్లయినా అటెండ్ అవుతున్నాము, నడిచిపోతూ ఉంటుంది ఇట్లా లైఫ్. సహోదరులారా, అది పరలోకం వైపున వెళ్ళే ప్రయాణం కాదు. అది పరలోకం వైపున వెళ్ళే ప్రయాణము అనుదినము అనుక్షణము దేవునికి ఇష్టం లేని అన్ని పెరికి వేసుకుంటూ, దేవునికి అయిష్టమైన అన్ని పెరికి వేసుకుంటూ, సరిదిద్దుకుంటూ, ఇచ్చివేస్తూ, సరిదిద్దుకుంటూ, పారవేస్తూ, సరిదిద్దుకుంటూ వెళ్ళే ప్రయాణము. We don't want anything to come and hinder our journey to our eternal home. ఏ పరలోకపు ప్రయాణం మనం చేస్తున్నామో ఆ పరలోకపు ప్రయాణంలో ఆటంకపరిచేది ఏవి కూడా ఉండకూడదు, అభ్యంతరపరిచేది ఏది కూడా ఉండకూడదు, అడ్డుగోడగా నిలిచేది ఏది కూడా ఉండకూడదు. వాటిని ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఈరోజు నీ దగ్గరికి దేవుడు ఒకవేళ వస్తే ఏం అడగచ్చు? సహోదరుడా, నీకు తెలుసు ఆ సంగతి. ఏం అడగచ్చు? నీ మనస్సాక్షికి తెలుసు ఏం అడగచ్చు. ఎందుకంటే దోస్ ఆర్ ద ఏరియాస్ దట్ వీఆర్ స్ట్రగ్లింగ్ టు గివ్ అవే. ఇది కొత్త విషయాలు కావు. దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు, దేవుడు మనకి బయలుపరుస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే దాంతో డీల్ చేయము. మనకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. కానీ లోబడమే, మార్చుకోమే, సరిదిద్దుకోమే, సరి చేసుకోమే. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. Those are the areas of your struggle. Go and deal with them. దేవుడు ఆల్రెడీ గతంలో మనతో మాట్లాడి ఉండొచ్చు. బహుశా కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి కూడా సిద్ధపడుతూ ఉండొచ్చు. కానీ విని సరిదిద్దుకొని ఆయనను వెంబడించాలనుకుంటున్నావా? ఇప్పుడు ఈ రిచ్ యంగ్ రూలర్ యేసు ప్రభువుని వెంబడించినాడా? లేదు. యేసు ప్రభువుని వదిలేసి వెళ్ళిపోయినాడు. రాబోయే దినాలలో దేనైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో దాన్ని గట్టిగా పట్టుకొని మనం ఏం చేస్తాం తెలుసా? యేసు ప్రభువుని కూడా వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడతాము. ఈ చివరి దినాలలో జరగబోతున్నది. అనేకులు పడిపోతారు, అనేకులు యేసు ప్రభువుని వదిలేస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళు కోరుకున్నవి వదులుకోలేక, వాళ్ళు ఇష్టపడినవి వదులుకోలేక. యేసు ప్రభువుని కూడా వదులుకోవడానికి ఇష్టపడతారు. ఈరోజు దేవుడు మనతో అడుగుతున్నాడు, ఆర్ యు సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇటర్నల్ లైఫ్? నిజంగా నువ్వు నిత్య జీవ విషయంలో చాలా సీరియస్గా తలంచే వ్యక్తివేనా? నువ్వు సిద్ధపడే వ్యక్తివేనా అడుగుతున్నాడు దేవుడు.
అది ఎలా జవాబు ఇవ్వాలో మనకు తెలుసు. ఈరోజు ఈ విన్న వాక్యాన్ని తిరిగి మరలా వినండి, తిరిగి ఆలోచన చేయండి, స్టడీ చేయండి. ఈ స్టోరీ మనము మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17 నుంచి 31 వరకు మనం చూసాం కదా. మత్తయిలో కూడా 19వ అధ్యాయం 16 నుంచి 30వ వచనం వరకు చూస్తాము. లూకాసు వార్త 18 నుంచి 18వ అధ్యాయము 18వ వచనం నుంచి 30 వరకు చూస్తాము. ఈ స్టోరీని చదవండి, చదివి మనల్ని మనము దాంట్లో పెట్టుకొని మనం ప్రశ్న వేసుకుందాము. మన యొక్క ప్రయాణాన్ని సరిదిద్దుకుందాం. నామకార్థంగా ఉండకండి సహోదరులారా. నామకార్థంగా అంటే ఈ యవనస్తుడు, ఈ యవన అధికారి మొదటి భాగంలో నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది ఆచరిస్తున్నాను, అది ఆచరిస్తున్నాను, కానీ నిజమైన ప్రయాణం ఏంటి తెలుసా? దేవునికి అయిష్టమనే తీసేసుకోవడము, సరిదిద్దుకోవడము, మార్పు చెందడము, వదిలేయడము. అంత దమ్ము మనకుందా యేసుప్రభుని వెంబడించడానికి? నిజంగా ఒకవేళ ఇష్టపడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు వాటన్నిటిని వదులుకోవడానికి. నువ్వు వదులుకునే వరకు నీ జీవితంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఆ హృదయము భారంగానే ఉంటుంది. ఏవైతే యేసయ్య నీతో మాట్లాడుతున్నాడో అవి మనం తీసుకునే వరకు మన లైఫ్లో నెమ్మది అనేది ఉండదు. నెమ్మది కలిగిన జీవితం మనకు కావాలా? అయితే వదులుకోవాల్సి వస్తుంది. నెమ్మది లేకపోయినా పర్వాలేదు, ఈ పద్ధతులు ఆచారాలు పాటించుకుంటా నేను బ్రతికేస్తానంటే ఒక రోజు చాలా ప్రాముఖ్యమైనది నువ్వు పోగొట్టుకుంటావేమో. దేవుడు అనుగ్రహించే నిత్య జీవం. భయంతో, వణుకుతో మనకిచ్చిన రక్షణలో మనం కొనసాగుదాము. దేవుడు మీ అందరినీ ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మీ అందరిని సిద్ధపరచునుగాక. దీనికంటే ఎక్కువగా నేనేం చెప్పలేను. డోంట్ లెట్ ఎనీథింగ్ హిండర్ యువర్ జర్నీ టువర్డ్స్ దట్ ఇటర్నల్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరిని దీవించునుగాక.